అది 1498 సంవత్సరం. యూరోప్లోని పోర్చుగల్ దేశానికి చెందిన వాస్కో డి గామా ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. అలా మొదలైన యూరోపియన్ల రాక పోర్చుగల్ తర్వాత నెదర్లాండ్స్, ఇంగ్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్ ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. ఫైనల్గా ఇండియా మొత్తం ఇంగ్లాండ్ కంట్రోల్లోకి వెళ్ళింది. యూరోపియన్ వాళ్ళు ఇండియాకి రాకముందే ఇండియాలో పరిస్థితి చూసుకుంటే మనము ఇండస్ట్రీ పరంగా కానీ అగ్రికల్చర్ పరంగా కానీ ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో రకాల పంటలు పండించేవారు మన వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళ కంటే ఎన్నో సంవత్సరాల ముందే, కొన్ని వందల సంవత్సరాల ముందే వీటి పండించడం మొదలుపెట్టాం. కాటన్ కూడా మనకి ఎప్పటి నుంచో తెలిసిన పంట. కొన్ని పండించడం మాత్రమే కాదు, ఏ టైంలో విత్తనాలు నాటాలి, అలాగే ఫ్యాలోగా వదిలేయడం అంటాం. అంటే ఉన్న ల్యాండ్లో ఎలాంటి పంట పండించకుండా ఖాళీగా వదిలేయడాన్ని ఫ్యాలో అంటాం. అలా ఎంతకాలము పంట పండించకుండా భూమిని వదిలేయాలి అనే విషయాలు, అంతేకాకుండా నీటి సరఫరా, ఎంత నీటిని సరఫరా చేయాలి మొక్కకి అనే విషయాలన్నీ కూడా మన వాళ్ళకి బాగా తెలిసేవి. అలా అగ్రికల్చర్లో, వ్యవసాయంలో ఎంతో ముందున్నాము మన ఇండియా వాళ్ళు. వ్యవసాయం మాత్రమే కాకుండా పరిశ్రమ పరంగా, ఇండస్ట్రీ పరంగా కూడా మనకి ఎన్నో విషయాలు ఉండేవి. ముఖ్యంగా టెక్స్టైల్, వస్త్ర పరిశ్రమ, వీవింగ్, బ్రిక్స్, ఇటుకలు తయారు చేయడము, లెదర్ వర్క్స్, పాటరీ, కార్పెంటరీ, కాపర్, ఐరన్, ముఖ్యంగా షిప్ బిల్డింగ్, ఇలాంటి ఎన్నో ఇండస్ట్రీలు మన ఇండియాలో ఉండేవి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా వస్త్ర పరిశ్రమ, టెక్స్టైల్స్లో ఇండియా ఎంతో ముందుండేది. మన వస్త్ర పరిశ్రమ ఎంత ఫేమస్ అంటే ఈజిప్ట్లో మమ్మీలకు కూడా మన ఇండియాలో తయారు చేసిన ముస్లిన్ అనే క్లాత్ని చుట్టేవారంట. అంత డిమాండ్ ఉండేది మన ఇండియన్ క్లాత్కి. మన ఇండియన్ క్లాత్ డిమాండ్ని ఆ యూరోపియన్ కూడా సరిగ్గా తట్టుకోలేక మన ఇండియా నుంచి ఇంగ్లాండ్ వెళ్తున్న కాటన్ని కూడా బ్యాన్ చేయాలి అని చెప్పి ఇంగ్లాండ్ గవర్నమెంట్ని వాళ్ళు ఫోర్స్ చేశారంట. ఇంకా షిప్ బిల్డింగ్ విషయానికి వస్తే మన వాళ్ళు ఎంత మంచిగా షిప్స్ తయారు చేసేవారంటే ఇంగ్లాండ్ వాళ్ళు కూడా మన షిప్ బిల్డింగ్ని ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. మొత్తం మీద ఇండియా యూరోపియన్లు రాకముందు, బ్రిటిషర్స్ రాకముందు ఊళ్ళో అన్నీ కూడా ఎవరి మీద ఆధారపడకుండా వారికి కావాల్సినవన్నీ వారే సమకూర్చుకునేవారు. ఇంత గొప్పగా ఉండేది ఇండియా పరిస్థితి బ్రిటిష్ వాళ్ళు రాకముందు. మీరు ఒక విషయాన్ని గమనిస్తే, ఇండియాలో అన్ని వనరులు ఉన్నప్పటికీ కూడా ఇండియా ఇప్పటికీ కూడా డెవలపింగ్ కంట్రీ అంటాం కానీ డెవలప్డ్ కంట్రీ అనము. అదే మీరు జపాన్ విషయం తీసుకుంటే, జపాన్లో 90% ఆయిల్, 99% ఐరన్ని వేరే దేశాల వాళ్ళ నుంచి దిగుమతి చేసుకునేవారంట. 1880 సంవత్సరం వరకు కూడా జపాన్ ఇండియా కంటే వెనకబడే ఉండేది. మరి అలాంటి జపాన్ ఇప్పుడు డెవలప్డ్ కంట్రీ అయినప్పుడు ఇన్ని వనరులున్న ఇండియా ఎందుకు డెవలప్ కాలేదు? మనకి ఇప్పటికీ బ్రిటిష్ వాళ్ళు రోడ్స్ వేశారు, రైల్వేలు వేశారు, పోర్టులు డెవలప్ చేశారు. ఇన్ని చేసినప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వస్తువుల్ని ఇండియాకి తీసుకురావడం కోసము ఇవన్నీ తయారు చేసినా తప్ప ఇండియాని డెవలప్ చేద్దాం అనే ఉద్దేశం కాదు వాళ్ళకి. ఒక ఫేమస్ ఇండియన్ దాదాబాయి నవరోజీ గారు ఆయన చెప్పిన డ్రైన్ థియరీ ప్రకారము ఇంగ్లాండ్ వాళ్ళు ఇండియాలో దొరికే వస్తువుల్ని, ఇండియాలో వనరుల్ని ఇంగ్లాండ్ తీసుకువెళ్ళి ఇంగ్లాండ్ డెవలప్ చేసుకున్నారు. అలా కొంచెం కొంచెంగా ఇండియాని వెనక్కి నెట్టేశారు. ఇన్ని చేసిన ఇంగ్లాండ్ మన ఇండియాకి తెలియని ఎన్నో విషయాలని ఇంగ్లాండ్ వాళ్ళు పరిచయం చేశారు అని ఆనందపడాలా? ఒక విధంగా ఇంగ్లాండ్ డెవలప్ అయ్యిందే ఇండియా వల్ల అని మనల్ని మనం గర్వంగా చూసుకోవాలా? లేదా ఇండియా వెనకబడడానికి కారణం ఇంగ్లాండే అని అనుకోవాలా?